9వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భీమమండలి నేను పోటీ చేస్తున్నాను. ఈ వార్డులో ఉన్న 2333 మంది ఓటర్ మహాశయులకు నా యొక్క విజ్ఞప్తి ఏమనగా, అందరూ నా యొక్క చేతి గుర్తుపై ఓటు వేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నా యొక్క విన్నపం. మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలను పరిష్కరిస్తానని, ఏ విధమైన పనులను చేపిస్తానని నేను హామీ ఇస్తున్నాను. దీనికి ఎప్పుడైనా ఏ సమయంలో మీరు ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తాను. మీ హృదయాలను నేను ఎల్లప్పుడూ ఉంటానని, నన్ను ఆశీర్వదించాలని, నన్ను గెలిపించి నా చేతి గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపించి నన్ను కౌన్సిల్కి పంపిస్తారని ఆశిస్తూ మీకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని మరొకసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. జై కాంగ్రెస్. ఫస్ట్ వార్డు ఓటర్లందరికీ నా యొక్క నమస్కారాలు. అందరికీ నమస్కారం పెడుతున్నాం. ఫస్ట్ వార్డు అభ్యర్థిగా, సిపిఐ అభ్యర్థిగా, బీఆర్ఎస్ సిపిఐ కొత్తగా నిలుస్తున్న అభ్యర్థిగా కౌడగాని సాంబయ్యని నేను ఫస్ట్ వార్డుకు పోటీ చేస్తున్నా. 1395 ఓట్లు ఉన్నాయి. అందరూ దయచేసి ఫస్ట్ వార్డు తారక రామకాళి అల్లుగారు వాసులంతా కలిసి అత్యధిక మెజార్టీలో ఓటేసి గెలిపించాలని మీ అందరికీ శిరసు వంచి నమస్కారం చేస్తున్నా. నేను కౌడగాని సాంబయ్యని నేను ఫస్ట్ వార్డు ప్రజలందరికీ శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను. నా పేరు గుడిసెల సంధ్యారాణి. నేను 17వ వార్డు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఇక్కడ 1500 ఓటర్లు ఉన్నారు. వాళ్ళందరూ నన్ను గెలిపిస్తారని కోరుకుంటూ, ఈ 2 సంవత్సరాలు ఈ ప్రభుత్వం ఏం చేయలేదు. వీళ్ళని నమ్మి మళ్ళీ ఓటేస్తే మళ్ళీ మోసపోతారు. సో నాతో పాటు 22 వార్డులు గెలిపించి టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ రావాలని అందరినీ ఆశిస్తున్నాను. జై తెలంగాణ. గుర్తుకే సందేరాని కారు గుర్తుకే, సందేరాని గారి కారు గుర్తుకే. నా పేరు ముని. 8వ వార్డు నుండి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. టీఆర్ఎస్ అండ్ సిపిఐ అభ్యర్థిగా ఉమ్మడిగా 1500 ఓటర్లకు అందరికీ నమస్కారం. నన్ను అత్యధిక మెజార్టీతో చేస్తున్నారని అందరినీ పాటిస్తున్నాను. మనం చేస్తున్నాను. నేను కూతురు ప్రభాకర్ 20వ వార్డు అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఓటర్ మహాశయుల విజ్ఞప్తి ఏమనగా, మన మంత్రి గారి ఆదేశాల మేరకు అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించారని మనవి చేస్తున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు రాచర్ల మధులత. నేను బీఎస్పీ పార్టీ నుండి 2వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నా. నా గుర్తు ఏనుగు గుర్తు. 2వ వార్డు నుండి ప్రజలందరూ ఏనుగు గుర్తుపై ఓటేసి అధిక మెజార్టీతో గెలిపియాలని అందరినీ నమస్కరిస్తున్నా. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. నేను కొల్లూరు తిరుమల కళ్యాణ్ 2వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. మీరందరూ నాకు అత్యధిక ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరినీ పేరున ప్రతి ఒక్కరిని మనసారా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు టిగా రమేష్. నేను క్యాతన్పల్లి మున్సిపాలిటీ ఫస్ట్ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను. అందరికీ పేరున ధన్యవాదాలు. నన్ను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనం. అందరికీ నమస్కారం. నా పేరు కొప్పి రాజశేఖర్. నేను 14వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ మల్లికార్జున నగర్ పోచం బస్తీ ఓటర్ మహాశయులందరూ నాకు ఓటు వేసి గెలిపించగలరని నా కోరిక. అందరికీ ధన్యవాదాలు. 14వ వార్డు ఓటర్ మహాశయులకు నమస్కారం. నేను మీ నాగుల రాజ్ కుమార్. 14వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. నన్ను అత్యధిక మెజారిటీతో ఓటు వేసి గెలిపించగలరని ప్రార్థన. నా పేరు పెండ్యాల దేవేంద్ర రెడ్డమ్మ. నేను 15వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున పోటీ చేస్తున్నాను. నాకు
అత్యంత మెజార్టీతో గెలిపించగలరని ప్రజలను అందరినీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు గడికోపుల సుమలత. నేను కేతనపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు నుండి పోటీ చేస్తున్నాను. అందరూ ఒక మహిళగా ఫస్ట్ నామినేషన్ నాది 11th వార్డులో పడ్డది. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. అభివృద్ధి చేసి చూపిస్తాను. నమ్మకంతో ఓటేయండి. విజయాన్ని సాధించేటట్టు చూసుకోండి. నా విజయం మీ చేతుల్లో ఉంది. 11వ వార్డు ప్రజల ఒక్కసారి నమ్మి నన్ను విజయోత్సవంలో ఉంచుతారని కోరుకుంటున్నాను. ఏ పార్టీ నుంచి? జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. ఏం గుర్తు? గ్లాసు గుర్తుకే ఓటేయండి. గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి. అందరికీ నమస్కారం. కేతనపల్లి కాంగ్రెస్ పార్టీతోని 21వ వార్డులో నేను నిలుస్తున్నాను. ప్రజలు 21వ వార్డు ప్రజలు అందరినీ నమస్కరించి కోరుతున్నా. నాకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించగలరు. ఎందుకు అని అంటే నేను ఇంతకుముందు చైర్పర్సన్గా చేసి, కౌన్సిలర్గా చేసి, చైర్పర్సన్గా చేసి దాన్ని నేను అభివృద్ధిలోకి అనుభవం ఉన్న ఆమెను కాబట్టి నన్ను గెలిపించాలని మీ అందరినీ కోరుతున్నాను. నా పేరు గడికోపుల సుమలత. నేను కేతనపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు నుండి పోటీ చేస్తున్నాను. అందరూ ఒక మహిళగా ఫస్ట్ నామినేషన్ నాది 11th వార్డులో పడ్డది. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. అభివృద్ధి చేసి చూపిస్తాను. నమ్మకంతో ఓటేయండి. విజయాన్ని సాధించేటట్టు చూసుకోండి. నా విజయం మీ చేతుల్లో ఉంది. 11వ వార్డు ప్రజల ఒక్కసారి నమ్మి నన్ను విజయోత్సవంలో ఉంచుతారని కోరుకుంటున్నాను. ఏ పార్టీ నుంచి? జనసేన పార్టీ నుండి పోటీ చేస్తున్నాను. ఏం గుర్తు? గ్లాసు గుర్తుకే ఓటేయండి. గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయండి. అందరికీ నమస్కారం. నా పేరు గన్నావల్ల కృపానందము. టీఆర్ఎస్ తరఫు నుంచి 16వ వార్డు 1200 మంది ఓట్ల కావాలి. అందరూ దయచేసి నాకు ఓటు వేసి నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని అందరి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాను. జై టీఆర్ఎస్, జై జై జై. అందరికీ నమస్కారం. నా పేరు జక్కనమైన మంజుల. నేను కేతనపల్లి 13వ వార్డు నుంచి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. ఈ వార్డు ప్రజలందరూ 1400 మంది కారు గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను భావిస్తున్నాను. 13వ వార్డు ప్రజలకు, ఓటర్ మహాశైలకు నమస్కారాలతో నా పేరు పార్వతి విజయ. మన 13వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కౌన్సిలర్గా పోటీ చేస్తున్నాను. మీరందరూ ఆశీస్సులు ఇచ్చి నన్ను మంచి పెద్ద మెజార్టీతో గెలిపించుకుంటారని మిమ్మల్ని ఆశించుకుంటున్నాను. మీకు ఒక విన్నపం, నాకు ఇంతకుముందు కొంత రాజకీయ అనుభవం ఉన్నది. ఇంతకుముందు గతంలో ఉప సర్పంచ్ చేశాను, కౌన్సిలర్గా కూడా చేశాను. నన్ను ఆదరించి మీరు మీ ఆశీస్సులతో బ్రహ్మాండమైన మెజార్టీతో ఈ 13వ వార్డును నుండి చేయి గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే మీ అభివృద్ధికి నేను తోడ్పడతానని తెలియజేసుకుంటున్నాను. హలో, అందరికీ నమస్తే. నా పేరు రామడుగు తిరుమల. నేను సిపిఐ పార్టీ అభ్యర్థిగా 2వ వార్డు నుంచి నేను కంకి కొడవలి గుర్తుగా నేను పోటీ చేస్తున్నాను. అందరూ మా కంకి కొడవలి గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ పలిగిరి తేజస్విని. 13వ వార్డు నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను. ఇక్కడ మొత్తం 1410 ఓట్ల ఉన్నాయి. నన్ను అందరూ కుట్టు మిషన్కి ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తున్నాను. ఒక్కసారి నన్ను గెలిపించండి. మీ ఆశీర్వాదం నాకు కావాలి. అందరికీ నమస్కారం. నా పేరు బబ్బరి స్వర్ణలత. మా వార్డు వచ్చేసి 21వ వార్డు అండి. నేను బీఆర్ఎస్ నుండి కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. అందరూ దయచేసి అందరూ కారు గుర్తు కొట్టేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నా యొక్క నా పేరు పలాసరాజు. 10వ వార్డు నుండి నేను పోటీ చేస్తున్నాను. నేను ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేసిన 22 సీట్లలో 1 సీటు నాది గెలిపించారు మా 10వ వార్డు ప్రజలు. ఇప్పుడు కూడా నన్ను గెలిపించి ముందు
ముందు గెలిపిస్తారని ఆశిస్తూ ఇంటింటి ప్రచారం చేస్తే నేను గెలిపిస్తామని ప్రజల నుంచి మంచి జనాలు చెప్తున్నారు. ప్రజలందరూ నాకు వెనుక ఉండి గెలిపిస్తాం నీకు ఎందుకు అని చెప్తున్నారు. వాళ్ళకు నాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. కేతనపల్లి మున్సిపాలిటీ 7వ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను మీ పూలం సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్, ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 7వ వార్డు నుండి పోటీ చేస్తున్నా. మీరందరూ కూడా నేను గత 5 సంవత్సరాల నాటి చేసిన అభివృద్ధి పనులను చూసి మరొకసారి నాకు అవకాశం కల్పించి మిగతా అభివృద్ధి పనులన్నీ కూడా చేసుకోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, అధికార పార్టీ వెంట ఉంటేనే అభివృద్ధి సాధ్యమైందనే దిశగా మీరందరూ కూడా చేతి గుర్తుపైన ఓటు వేయాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నేను మిట్టపల్లి సత్యను, సిపిఐను సిపిఐ బలపరుస్తున్న 22వ వార్డు అభ్యర్థిని. ఈ వార్డులో మొత్తము 1665 ఓట్లు ఉన్నాయి. అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ మిట్టపల్లి సరిత కంకికొడవలి గుర్తుకే ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. కేతన్పల్లి మున్సిపాలిటీ 22వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎర్రబెల్లి ప్రేమలత రాజేష్ మీద మేము పోటీ చేస్తున్నాం. గతంలో ఎక్స్ కౌన్సిలర్గా ఉంటే దాదాపు 1464 ఓట్లు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 1000 మంది ఓటర్లను కలిసి మా యొక్క మద్దతు తీసుకోవడం జరిగింది. అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉంటూ మాకు ముక్త కంఠంతో ఏకగ్రీవంగా సపోర్ట్ చేస్తున్నందుకు మా 22వ వార్డు ప్రజలందరికీ ఓటర్లకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు ప్రజలకు నమస్కారములు. కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు అంటే శేషపల్లి మరియు భగత్సింగ్ నగర్ ప్రజలు 1230 ఓట్లు ఉన్నాయి. ఈ ఓటరు మహాశయులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, నాకు కాంగ్రెస్ పార్టీ నుండి రాష్ట్ర మంత్రి కార్మిక శాఖ మంత్రివర్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు మరియు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీకృష్ణ గారి ఆశీస్సులతో నాకు మరియు మన జిల్లా అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి గారి ప్రోద్బలం ఆశీస్సులతో నాకు కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు టికెట్ ఇచ్చారు. వారికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 6వ వార్డు ప్రజల తరపున ముఖ్యంగా నేను చేయవలసింది ఏమిటంటే, ఇక్కడ బస్సులో తిరుగుతా అంటే ప్రజలు కొన్ని సమస్యలు చెప్పారు. శేషపల్లి కానీ బాసినారు కానీ చెప్పిన వాటి సమస్యలను నన్ను భారీ మేడతో గెలిపిస్తే నేను మీ వెన్నట్టుండి మీకు 24 అవర్స్ 24 గంటలు ఎప్పుడు ఫోన్ చేసినట్టే ఫోన్ లిఫ్ట్ చేసి మీకు అందుబాటులో ఉంటానని మనం చేస్తూ గ్రామ ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ నన్ను భారీ మేడతో గెలిపేయాలని మీ అందరి సహకారం నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్య మీడియా మిత్రులకు కూడా నమస్కారం. నాకు ప్రోత్సహించి నన్ను సహకరించినందుకు మా వార్డు ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై కాంగ్రెస్, వివేక్ వెంకటస్వామి నాయకత్వం. అందరికీ నమస్కారం. నా పేరు గాండ్లవీణ. నేను 19వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ప్రచారం చేస్తున్నాను. మాకు ఓటేసి అందరూ గెలిపించండి. మేము ఏ సమస్య ఉన్నా కూడా మీ వెన్నంటే ఉంటాము. అందరికీ సేవ చేయాలనేదే మా ఉద్దేశము. మమ్మల్ని అత్యంత మెజార్టీతో గెలిపించగలరని కోరుతున్నాం. జై తెలంగాణ. ఇప్పుడు ఈ నెల 11వ తేదీన జరగబోయేటువంటి కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో నేను 20వ వార్డు నుండి సిపిఐ బీఆర్ఎస్ బలపరుస్తున్న అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు మంద వేణుగోపాల్. వార్డు యొక్క అభివృద్ధికి, వార్డులో ఉన్నటువంటి సమస్యలకు, వార్డులో నెలకొన్న ఇతర సమస్యలకు కూడా నేను ముందుండి మీరు నాపై నమ్మకంతో ఓటు వేసి గెలిపిస్తే మీ అందరి నమ్మకాన్ని వమ్ము చేయనని మాటిస్తూ ఈ అవకాశం కల్పించిన అందరికీ కూడా కృతజ్ఞతలు. జై తెలంగాణ. నేను అనగా వేదంక శ్రీనివాసుని 10వ వార్డు నుండి టీఆర్ఎస్ పార్టీ, సిపిఐ పార్టీ 2 పార్టీలు బలపరిచినటువంటి వ్యక్తిని. నా పేరు వేదంక శ్రీనివాసు. 10వ వార్డు ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుకునేది అంటే 1363 ఓట్లున్న ఈ యొక్క వార్డు నుండి
నాకు అత్యధికంగా ఓట్లు వేసి నన్ను గెలిపించగలరని నా యొక్క మనవి. గతంలో 2020లో పోటీ చేసి అప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పుకు శిరస్సు వహించి నేను ఆ తీర్పును వహించాను. ఇప్పుడు అత్యధిక ఓట్లు వేసి నన్ను గెలిపించగలరని నా యొక్క మనవి. జై తెలంగాణ. పదకొండవ వార్డు ఓటర్ మహాశయులకి నమస్కారము. నా పేరు గురకాల విక్రమ్. నేను యువ సామాజిక కార్యకర్తను. గత కొన్ని సంవత్సరాలుగా మన వార్డులో అత్యధిక సామాజిక సేవల ద్వారా మరి పార్టీలను గుర్తించి మరి ఒక యువతరానికి అవకాశం ఇవ్వాలి. మరి అవకాశం ఇస్తే మార్పు ఖాయం. మరి మాటల కాలం ముగిసింది, మరి అభివృద్ధి కాలం మొదలైంది అనే నిదానంతో నేను ఇక్కడ ముందుకెళ్తున్నాను. కావున ఓటర్ మహాశయులకు అందరికీ నా యొక్క విజ్ఞప్తి ఏమనగా అత్యధిక భారీ మెజారిటీతో నన్ను గెలిపించి మన వాడ అభివృద్ధికి తోడ్పడాలని నా యొక్క మనవి. ధన్యవాదాలు. మేడం మాట్లాడండి. 18వ వార్డు ప్రజలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నన్ను గెలిపిస్తే ఈ 18వ వార్డులో అభివృద్ధి చేసి చూపిస్తాము. కాబట్టి మీరందరూ భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. పదకొండవ వార్డు ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి. నేను నా పేరు బొమ్మ బొమ్మాయి గౌడు. నేను 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున. మీరు అందరూ దయచేసి నాకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి 11వ తారీఖు రోజున నన్ను గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరూ వేడుకుంటున్నాను. అలాగే మీ సేవకై నేను మీ కొరకు ఎల్లవేళ అందుబాటులో ఉంటా అని మాట ఇస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు అర్నే సంధ్యా సతీష్. నేను 15వ వార్డు నుండి బీఆర్ఎస్ తరఫున కారు గుర్తుకు పోటీ చేస్తున్నాను. 15వ వార్డు ప్రజలందరూ 1వ నెంబర్ కారు గుర్తు మీద ఓటేసి అధిక మెజార్టీతో నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను. 24 గంటలు మీ సేవలో మేము ఉంటామని, మీ అందుబాటులో మేము ఉంటామని, మేము ఎప్పుడు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన వాళ్ళమే, ఇక్కడనే ఉండి మీ సేవ చేసుకుంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్త్రీలకు నా నమస్కారం. కేతనపల్లి మున్సిపాలిటీ 11వ వార్డు అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి గడ్డం సంపత్ కుమార్ అని నేను ఇంతకుముందు కౌన్సిలర్గా పోటీ గెలిచిన ప్రజలకు నేను అభివృద్ధిలో భాగంగా ఊరికి వెలుగునిచ్చే సబ్ స్టేషన్ నా వార్డులో తెచ్చుకున్నా, హెల్త్ సబ్ సెంటర్ తెచ్చుకున్నా, ఓపెన్ జిమ్, చిల్డ్రన్ ఎక్విప్మెంట్ అది ప్లస్ ఇంకా మురికి కాలువలు కొన్ని డ్రైనేజీలు అవి కట్టించిన. ఇంకా నాకు కరోనా వచ్చినా కూడా నేను ప్రజలకు ఆర్ఎంపీ డాక్టర్గా సేవ చేస్తూ డ్రై ఫ్రూట్స్ కానీ కూరగాయలు, బియ్యం, పప్పులు చాలా పని చేసిన, మాస్కులు, శానిటేషన్ ఇన్ని పనులు చేసిన. దయచేసి ఇది చేసిన అభివృద్ధి నేను మళ్ళీ గెలిస్తే కొన్ని పెండింగ్ ఉన్న పనులు ఉన్నాయి, అవి నాతోనే సాధ్యం. నాకు తెలుసు కాబట్టి ఆ అభివృద్ధులు నేను చేస్తా. దయచేసి బాగా తెలివి కలరు మీ ఓటర్లు. ఇవి దేనికి అమ్ముడుకోకుండా దేనికి లొంగకుండా నన్ను భారీ మెజార్టీతో బీజేపీ పార్టీ అభ్యర్థిగా గెలిపించగలరని నా యొక్క మనవి. నా పేరు గొల్లపల్లి మహేందర్. నేను 10వ వార్డు స్వాతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు వచ్చేసి బ్యాటు గుర్తు. మన వార్డులో ఇప్పటివరకు ఉన్న సమస్యలను ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో అన్ని రాసి పెట్టుకున్నాను. మన వార్డులో 1300 ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్ మహాశయులకు తెలియజేయనది ఏమనగా నా గుర్తు బ్యాటు. ఆ బ్యాటుకు తప్పకుండా ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. గెలిచిన తర్వాత మా నాన్న అమ్మల
పెద్దల సూచనలతో మిగిలిన సమస్యలన్నీ పూర్తి చేస్తానని తెలియజేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటు బ్యాటు గుర్తు వేసి గెలిపించగలరు. అందరికీ నమస్కారం. 17వ వార్డు నుండి పోటీ చేసుకుంటా. చంద్రగిరి లావణ్య శ్రీనివాస్. అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఏ కష్టం వచ్చినా అందుబాటులో మేము ఉంటాం. ఎక్కడ మేము ఉంటాం, ఇక్కడే మేము ఇక్కడ గెలిచినా కూడా మీదే విజయం అంతా.